ఓం నమ శివాయ. నేల మీద ఏమీ లేకుండా ఎందుకు కూర్చోకూడదు, ఎందుకు పడుకోకూడదు అని అంటారు. ఎందుకంటే కనీసం చిన్న గుడ్డ ముక్కైనా వేసుకొని కూర్చోవాలి. ఋషులు తపస్సు చేసే సమయంలో, హోమాది సమయాల్లోనూ నేలపై ఆసీనులెవరు. మానవుని శరీరంలో విద్యుత్ ఉంటుంది. అది మనల్ని నడిపిస్తుంది. భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువ. దానితో శరీరం విద్యుత్తుని లాక్కుంటుంది. దానితో శరీరంలో ఉన్నటువంటి శక్తి, యుక్తి పూర్తిగా తగ్గిపోతుంది. అందుకని కటిక నేల మీద కూర్చొని భోజనం కానీ, నిద్ర కానీ, పూజ కానీ ఏదీ చేయరాదు. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ఆకర్షణ శక్తి అంత ఎక్కువ. అందుకని ఋషులు యజ్ఞాలు చేసినప్పుడు కానీ, యాగాలు చేసినప్పుడు కానీ వాళ్ళు తప్పకుండా ఆసనాన్ని వేసుకొని వాళ్ళు చేయవలసినటువంటి పనులు నిర్వర్తిస్తారు. ఎందుకంటే ఈ భూమికి చాలా ఆకర్షణ శక్తి ఎక్కువ, విద్యుత్ యొక్క శక్తి ఎక్కువ. అందుకని ఆ శక్తి మనిషిలో ఉన్నటువంటి శక్తిని ఆకర్షించి మనిషి నీరసం అయిపోయే విధంగా తయారవుతాడు. అందుకే కటిక నేలపైన భోజనం కానీ, నిద్ర కానీ, లేదా పూజ కానీ ఆసనం లేకుండా చేయకూడదని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని జై శ్రీమన్నారాయణ అని మీరు కామెంట్ చేయండి.